క్వశ్చన్. సుప్రీంకోర్టు ఆమోదించిన 10 చట్టాలను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది? ఇది ఒక రకమైన మొదటి చర్యగా నిలిచింది. ఆప్షన్ A. ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ B. కర్ణాటక, ఆప్షన్ C. తమిళనాడు, ఆప్షన్ D. కేరళ. The correct answer is తమిళనాడు. question. SJVN 60,000 కోట్ల రూపాయలు వ్యయంతో ఏ రాష్ట్రంలో 5 విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది? ఆప్షన్ A. అస్సాం, ఆప్షన్ B. మేఘాలయ, ఆప్షన్ C. అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ D. మణిపూర్. The correct answer is అరుణాచల్ ప్రదేశ్. question. చైనీస్ యజమాని జింగ్యే నుండి బ్రిటిష్ స్టీల్ యొక్క రోజువారీ నిర్వహణను ఏ దేశ ప్రభుత్వం ఇటీవల స్వాధీనం చేసుకుంది? ఆప్షన్ A. ఫ్రాన్స్, ఆప్షన్ B. జర్మనీ, ఆప్షన్ C. యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ D. యునైటెడ్ స్టేట్స్. The correct answer is యునైటెడ్ కింగ్డమ్. question. ఏ రాష్ట్ర కుల గణన నివేదిక వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 51%కి పెంచాలని సిఫార్సు చేసింది? ఆప్షన్ A. బీహార్, ఆప్షన్ B. మహారాష్ట్ర, ఆప్షన్ C. కర్ణాటక, ఆప్షన్ D. తమిళనాడు. The correct answer is కర్ణాటక. question. ఏ అంతరిక్ష సంస్థ ఫాల్కన్ 9 రాకెట్పై 21 స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది? ఆప్షన్ A. బ్లూ ఆరిజిన్, ఆప్షన్ B. వర్జిన్ గెలాక్టిక్, ఆప్షన్ C. స్పేస్ ఎక్స్, ఆప్షన్ D. ఇస్రో. The correct answer is స్పేస్ ఎక్స్. question. వ్రాతపూర్వక కారణం లేకుండా అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఏ హైకోర్టు ఇటీవల పేర్కొంది? ఆప్షన్ A. బాంబే హెచ్సి, ఆప్షన్ B. కలకత్తా హెచ్సి, ఆప్షన్ C. అలహాబాద్ హెచ్సి, ఆప్షన్ D. మద్రాస్ హెచ్సి. The correct answer is అలహాబాద్ హెచ్సి. question. ఈశాన్య ప్రాంతం నుండి వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి ఎపీడా మరియు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంతర్జాతీయ సదస్సును నిర్వహించాయి? ఆప్షన్ A. అస్సాం, ఆప్షన్ B. నాగాలాండ్, ఆప్షన్ C. అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ D. మణిపూర్. The correct answer is అరుణాచల్ ప్రదేశ్. question. క్లబ్ల ద్వారా సభ్యులకు అందించే సేవలపై ఘస్ట్ ఏ హైకోర్టు కొట్టివేసింది? ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది? ఆప్షన్ A. మద్రాస్ హెచ్సి, ఆప్షన్ B. కర్ణాటక హెచ్సి, ఆప్షన్ C. కేరళ హెచ్సి, ఆప్షన్ D. బాంబే హెచ్సి. The correct answer is కేరళ హెచ్సి. question. భారతరత్న భూపేన్ హజారికా 100వ జయంతిని పురస్కరించుకుని ఏ రాష్ట్ర ప్రభుత్వం స్మారక చిహ్నాన్ని నిర్మించనుంది మరియు జీవిత చరిత్ర మరియు స్మారక నాణేన్ని విడుదల చేయనుంది? ఆప్షన్ A. మేఘాలయ, ఆప్షన్ B. అస్సాం, ఆప్షన్ C. త్రిపుర, ఆప్షన్ D. మణిపూర్. The correct answer is అస్సాం. question. ఏ రాష్ట్రం ఏప్రిల్ 15 నుండి వ్యవసాయ పథకాల ప్రయోజనాల కోసం రైతు ఈద్ తప్పనిసరి చేసింది? ఆప్షన్ A. గుజరాత్, ఆప్షన్ B. మహారాష్ట్ర, ఆప్షన్ C. పంజాబ్, ఆప్షన్ D. హర్యానా. The correct answer is మహారాష్ట్ర. question. కేంద్రం ఏ మౌలిక సదుపాయాల రంగాన్ని పునర్నిర్మించడానికి 10 లక్షల కోట్ల పెట్టుబడిని యోచిస్తోంది? ఆప్షన్ A. రైల్వేలు, ఆప్షన్ B. విమానాశ్రయాలు, ఆప్షన్ C. హైవేలు, ఆప్షన్ D. పవర్ గ్రిడ్లు. The correct answer is హైవేలు. question. ఒడిశా విశ్వవిద్యాలయం సవరణ చట్టం 2024ను ఏ రాష్ట్రం ఇటీవల అమలులోకి తెచ్చింది? ఇది విశ్వవిద్యాలయ పాలనలో కీలక సంస్కరణలను తెలియజేస్తుంది? ఆప్షన్ A. పశ్చిమ బెంగాల్, ఆప్షన్ B. ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ C. ఒడిశా, ఆప్షన్ D. జార్ఖండ్. The correct answer is ఒడిశా. question. DRI, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఏ రాష్ట్రంలో ఒక పెద్ద మెథాంఫెటమిన్ స్మగ్లింగ్ ఆపరేషన్ను అడ్డుకుంది? ఆప్షన్ A. మణిపూర్, ఆప్షన్ B. మిజోరం, ఆప్షన్ C. అస్సాం, ఆప్షన్ D. నాగాలాండ్. The correct answer is మిజోరం. question.
ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ సౌకర్యాన్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? Option A. మణిపూర్, Option B. మిజోరం, Option C. అస్సాం, Option D. నాగాలాండ్. The correct answer is అస్సాం. question. ఇటీవల ఏ రాష్ట్రం పూర్తి డిజిటల్ అక్షరాస్యతను సాధించి భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది? Option A. కర్ణాటక, Option B. తెలంగాణ, Option C. కేరళ, Option D. తమిళనాడు. The correct answer is కేరళ. question. పర్యావరణ మదింపుల కోసం NABET ద్వారా కన్సల్టెంట్ ఆర్గనైజేషన్గా ఏ సంస్థ పేరు పొందింది? Option A. తేరీ, Option B. WWF ఇండియా, Option C. OISCA, Option D. CSE. The correct answer is OISCA. question. RBI ప్రతిపాదిత గోల్డ్ లోన్ నిబంధనలు ఎప్ట్లపై ఏ సంస్థలకు ఆధిక్యతను ఇస్తాయి? Option A. మైక్రోఫైనాన్స్ సంస్థలు, Option B. సహకార సంఘాలు, Option C. బ్యాంకులు, Option D. ప్రైవేట్ రుణదాతలు. The correct answer is బ్యాంకులు. question. CSIRSERC కాల్షియం కార్బైడ్ స్లెడ్జ్ మరియు ఏ ఇతర పదార్థాన్ని ఉపయోగించి బిల్డింగ్ బ్లాక్లను అభివృద్ధి చేసింది? Option A. రెడ్ మడ్, Option B. బాక్సైట్, Option C. ఫ్లై యాష్, Option D. స్లాగ్. The correct answer is ఫ్లై యాష్.